సాత్వికము అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్న స్వకీయమైన గర్వాన్ని పూర్తిగా తీసివేసు. ఏంటి చెప్పండి? సాత్వికం అంటే మన యొక్క సొంత గర్వాన్ని పూర్తిగా తీసివేసుకోవటాన్ని సాత్వికము అంటారు. దీన్ని మనం బలం, ఎందుకంటే ఈయనకి బలం ఉన్నది కానీ ఏం చేయడు, హాని చేయడు. శిక్షించడానికి శక్తి ఉన్నది కానీ శిక్షించడు. అదే గొప్పతనం. ఇక్కడ మీరు చూస్తే 24వ వచనంలో యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును. కాబట్టి తనకి ఎంత శక్తి ఉన్నా కూడా ఎవరికి కూడా హాని మాత్రం చేయడు, బాధించెను. కాబట్టి ఎంత బాధ కలిగినప్పటికీ కూడా తను ఏం చేస్తున్నాడు, ఆ సాత్వికాన్ని ఎక్కడ వదిలిపెట్టాడు. ఉదాహరణకి ఎక్కడెక్కడ బాధపడ్డాడు మనం అంతా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడెక్కడ బాధపడ్డాడు తను? ఒకటి, తన అన్నదమ్ములు తను అసూయపడినప్పుడు, తన బట్టలు తీసివేసినప్పుడు, గోతులు వేసినప్పుడు, మరి బానిసగా అమ్మివేసినప్పుడు, మరి చెరసాలలో మరి అన్యాయంగా పోతీఫరు భార్య వేయించినప్పుడు, నేరం మోపినప్పుడు, చెరసాలలో ఇద్దరు మరి ఆయన్ను మర్చిపోయినప్పుడు, ఎక్కడ కూడా ఆయన దేవుడిని కానీ తనకు కారణమైన వారిని కానీ ప్రశ్నించినట్లుగా కానీ లేకపోతే తన బలమును చూపించినట్లుగా కానీ మనం చూడడం. అంటే యోసేపు తన ఆత్మీయ జీవితంలో నేర్చుకున్న చక్కని సత్యం ఏంటంటే సాత్వికము. కీర్తనకారుడు 18వ కీర్తనలో మాట అంటాడు. ఏంటా మాట? నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. చదవండి. 18వ కీర్తన 35వ వచనంలో 3వ లైన్, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. చాలు. కాబట్టి మొదటిగా యోసేపు జీవితంలో సాత్వికాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ సాత్వికము యోసేపు ఏం చేసిందంటే గొప్ప చేసిందంట. ఎట్లా చేసింది గొప్ప? ఆదికాండము రండి. ఏ విధంగా చేసింది దీన్ని గొప్పగా? ఆదికాండము చూడము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పాను. 42వ వచనం, మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. 43వ వచనం, తన 2వ రథం ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశం అంతటి మీదను అతనిని నియమించెను. ఏం జరిగింది? సాత్వికం ఇప్పుడు యోసేపును గొప్ప చేసి. కాబట్టి ప్రేమైన వలన మీరు అక్కడి నుంచి చదువుతున్నప్పుడు ఆ అధ్యాయం అంతట్లో ఈ యోసేపు సెలవు లేకుండా ఎవరు కూడా తమ చేతినైను కాలిని ఎత్తకూడదని చెప్పాను. అంటే ఆయన ఎంత ప్రాధాన్యత, ఎంత అధికారం దొరికిందో గమనించారు. కాబట్టి ఒకప్పుడు ఇదే వస్త్రాలు లేక తను ఏం చేయబడుతూ వచ్చాడు? గుడ్డలో వేయబడుతూ వచ్చాడు. ఒకప్పుడు ఆ గుడ్డలో ఉన్నప్పుడు ఆహారం దొరకని స్థితిలో తను ఉంటూ వచ్చాడు. బానిసగా ఉన్నప్పుడు ఆహారం తినడానికి కూడా తనకు అవకాశం లేని స్థితిలో తను ఉంటూ వచ్చాడు. బానిసగా ఉన్నప్పుడు తను ఆకలి వేసినప్పుడు తినడానికి వీల్లేదు. యజమానుడు తినమన్నప్పుడు మాత్రమే తినాలి. అంటే తన ప్రాథమిక హక్కులు కూడా దొరకల తను. అటువంటి స్థితిలో ఉన్న యోసేపు ఈ రోజున ఎట్లా మార్చబడుతున్నాడు? ఒక శ్రేష్టమైన స్థానంలోకి వచ్చాడు. కారణం ఏంటి అంటే యోసేపు చెప్తాడు, నేను సాత్వికుడు. యోసేపుని అడిగితే ఆ సాత్వికం నీకు ఎక్కడదయ్యా అంటే అప్పుడు మనం ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? ఎక్కడ ఆ సాత్వికం అసలు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. మత్తయి సువార్త 11:29వ వచనము, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకున్నప్పుడు మీ ప్రాణం విశ్రాంతి దొరుకును. చాలు. కాబట్టి ఎవరిది సాత్వికం? ప్రభువైన యేసుక్రీస్తు వారి. కాబట్టి క్రీస్తు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే ఆయన సాత్వికం మనకిచ్చి. యోసేపు చెప్తున్నాడు, ఈ సాత్వికం నాది కాదు, ఇది ప్రభు నాకు ఇచ్చాడు.
నేను ప్రభు దగ్గర నేర్చుకున్నా. అయితే ప్రభువు ఎట్లా సాత్వికంగా ఉన్నాడు అని అంటే మీరు గమనించినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవుడు మనకు సాత్వికం ఇవ్వడం కొరకై ఆయన చేసిన గొప్ప భారం ఏం మోసినాడు చూడండి. 53వ అధ్యాయము నేను ఇంకొంచెం వివరంగా బలవర్తమానం చెప్తాను. 53వ అధ్యాయము 11వ వచనం చూడండి. అతడు తనకు కలిగిన వేదం చూసి తృప్తి రెండవ నీతిమంతుడు నా సేవకుడు జనుల దోషమును భరించి ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటంటే జనుల దోషములను భరించి సాత్వికము అని అంటే ఇతరుల యొక్క దోషాన్ని కూడా భరించి. మనలో న్యాయం ఉండొచ్చు, మనలో సత్యం ఉండొచ్చు. యోసేపు జీవితంలో ఎక్కడ కూడా పొరపాటు లేదు. అన్యాయంగా గుంటలు వేశారు, అన్యాయంగా వస్త్రం తీసివేసినారు, అన్యాయంగా అమ్మి వేసినారు, అన్యాయంగా జైలు వేసినారు. కానీ ఎక్కడ కూడా తన్నోరు తెరవల. ఏం చేస్తున్నాడు? ఇతరుల దోషాలు భరిస్తుంటున్నాడు, ఇతరుల బలహీనతలు భరిస్తుంటున్నాడు. ఇక్కడ ప్రభు కూడా 53వ అధ్యాయము 7వ వచనం అతడు దౌర్జన్యమునందును బాధించబడినను అతడు నోరు తెరవలేదు. యోసేపు నోరు తెరవల. ఎంతో మంది బాణములు వేసి బాధిస్తుంటున్నారు, హింసిస్తుంటున్నారు, అయినా కూడా మౌనంగా ఉన్నాడు. ఎక్కడ ఏంటి లక్షణం అంటే సాత్వికము. ఎక్కడ నేర్చుకున్నాం అంటే నా ప్రభు నాకు నేర్పించాడు. కాబట్టి ఈ దినాన్ని మన ప్రభువుని ఆరాధించడానికి ఒక చక్కటి ఆశీర్వాదం మనకి ఏమిచ్చాడంటే ఆయన సాత్వికాన్ని మనకి ఇచ్చాడు. చెప్పండి.